వేరు, ఇప్పుడున్న ట్రెండ్ వేరు, ఇన్ బిట్వీన్ ట్రెండ్ వేరు, ప్లస్ అది కాకుండా ఇప్పుడంతా డిజిటల్ వరల్డ్ అయిపోయింది. సో ఇదంతా దీని అంతటినీ మీరు ఒకసారి ముందు చేయాలని దిగారా, అవన్నీ చూసారా అసలు, లేకపోతే ఇన్నాళ్ళు చూస్తూ వస్తున్నారా అంటే దీని మీద? ఎందుకంటే మీ కంబ్యాక్ అంతా కూడా ఇదంతా స్టడీ చేసిన మీదే ఉంటుంది కదా, అందుకోసం. చాలా మంచి క్వశ్చన్ అండి, ఎందుకంటే దట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ నాకు యాక్చువల్లీ. దిస్ హోల్ జనరేషన్ ఆఫ్ రీల్స్, షేర్స్, యునో ఇట్స్ జస్ట్ బికమ్స్ సోషల్ మీడియా. పాట ఎంత బాగుంది, సినిమా ఎంత బాగుంది కన్నా కూడా వైరల్ అనే వర్డ్ ఈజ్ లైక్ సచ్ నాకు ఆల్మోస్ట్ నేను నిన్న రాత్రి అంటా ఉన్నా, బాబోయ్ ఈ ప్రెషర్ ఏంటి, పాట బాగుంటే దాని అంతటి అది హాయిగా వెళ్ళిపోయేది ఒకప్పుడు, ఈ గోల్ అంతా ఏంటి, ఈ ప్లానింగ్ ఏంటి, ఇన్స్టాగ్రామ్ ఏంటి, రీల్స్ ఏంటి, డాన్స్లు వేయటం ఏంటి, 10 మంది చేసి షేర్ చేయటం ఏంటి, అసలు ఇదంతా నాకు నిజం చెప్పాలంటే చాలా స్ట్రెస్ఫుల్ అనే చెప్పాలి. నేను అదంతా ఐ డెంట్ సైన్ అప్ ఫర్ దట్ అండి. నేను నా పాత ఓల్డ్ స్కూల్ స్టైల్లోనే యాక్చువల్లీ సైన్ అప్ అయ్యాను. బట్ ఐ వాజ్ ఆల్వేస్ అంటే తెలిసో తెలియకో అహెడ్ ఆఫ్ టైమే మ్యూజిక్ కానీ వీడియోస్ కానీ చేశా ఇప్పుడు దాకా కూడా. ఇది కూడా అలా ఉండాలి అనే మైండ్ సెట్తో చేశానే తప్ప దీన్ని మార్కెటింగ్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అనే థాట్ వాజ్ మై లాస్ట్ థింగ్. అంటే అది నిన్న రాత్రికి వెలిగింది, అదొకటి ఉంది కదా అని. సో విచ్ ఇస్ ద రీజన్ ఐ సెడ్ ఇట్ వాజ్ ద రైట్ క్వశ్చన్, బికాజ్ ఐఎమ్ రియలీ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. బట్ నా పక్కన అందరూ ఉన్నారు, సో ఐ థింక్ వాళ్ళు చూసుకుంటారు అనుకుంటున్నా ఆ పనులన్నీ. బట్ మీరు ఫస్ట్ ఆల్బమ్ చేసినప్పుడు మీరు చేసిన డ్యాన్స్ కావచ్చు, మీ అటైర్ కావచ్చు, మీ డ్రెస్ సెన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మీ డెసిషన్ జనాలకు వదిలేశారు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారా, చేయలేదు, అక్కడతో అయిపోయిందండి. బట్ ఇవాళ ఇన్ బిట్వీన్ జనాలకి మీకు మధ్యలో మీరు అన్న సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది. అవును, దాని తాలూకు అదే ఉంది మెయిన్ గా, అదే జనాల కన్నా అదే ఇన్ఫ్లుయెన్స్ అంతా ఏదైనా. అది ఎలా తీసుకుంటుంది, దాన్ని ఎలా చూపిస్తుంది అన్నది ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు దీన్ని మీరు ఎలాగా ముందు దాన్ని కూడా ఏమైనా దృష్టిలో పెట్టినారా? దృష్టిలోనే పెట్టుకున్నాను దాన్ని, ఏమి రియల్గా యాక్షన్ అయితే ఐ డోంట్ నో ఇఫ్ ఐ టుక్ ఇనఫ్ యాక్షన్ ఫర్ ఇట్. బట్ మీతో పాటే నేను కూడా చూడాలి హౌ దిస్ విల్ ఆల్ టర్న్ అవుట్, బికాస్ ఐ థింక్ నాతో వర్క్ చేసిన చాలామంది టీమ్ ఈజ్ అవేర్ ఆఫ్ ద కరెంట్ యునో ద సోషల్ మీడియా స్టఫ్. అండ్ నేను అదే అంటా ఉంటా, నేను ఐఎమ్ వెరీ మచ్ అ మిలేనియల్, ఐఎమ్ డెఫినెట్లీ నాట్ ఎనీవేర్ క్లోజ్ టు ద జెన్జీ మైండ్ సెట్ యెట్. అండ్ కాన్వర్జేషన్స్ ఫ్రెండ్స్ అయితే 9 నుంచి 90 వరకు అందరూ ఉంటారు, ఎవరితో అయినా మాట్లాడగలను ఎన్ని గంటలైనా. కానీ ద టెక్నాలజీ అనేది మై మామ్ వాజ్ ఎర్లీ అడాప్టర్. నిజం చెప్పాలంటే ఆవిడ ట్విట్టర్ చాలా పాపులర్, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ చాలా వరకు. మమ్మీ చాలామందికి మా మదర్ అని తెలియదు కానీ, బట్ షీ వాజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ టైమ్ ఇన్ టెక్నాలజీ ఆర్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. నేను నిజంగా చాలా వెనకబడి ఉన్నానని చెప్పాలి ఈ విషయంలో. అండ్ ఈసారి బాగా క్లియర్గా తెలిసింది కూడా నాకు, అది వామ్మో ఇవన్నీ ఏంటి అసలు అంటా ఉంటే. నిన్న రాత్రి నేను మమ్మీకి ఫోన్ చేసి, నా ఫేస్బుక్ ఏదో పేజ్ ఉంది, దానికి ఒక లింక్ ఉంటుందంట, అది కొంచెం నాకు పంపించు అంటే, నీకు ఇంట్రెస్ట్ లేదన్నావు, అందుకనే నా ప్రొఫైల్కి లింక్ అయి ఉంది నీ పేజ్ అని నిన్న రాత్రి 12ంటికి చెప్పుకున్నాం అన్నమాట. సో యునో దట్ వే ఐఎమ్ వే బిహైండ్ అండ్ షీ ఈజ్ వే అహెడ్. బట్ లాస్ట్ మీరు చాలా పాపులర్, చాలా హైలో ఉన్న టైంలో ఒక సినిమా చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా మీ క్యారెక్టర్ కొంచెం మిస్ఫైర్ అప్పట్లో. అవును, అది దానివల్ల మరి ఎందువల్ల మీరు మళ్ళీ తర్వాత అటెంప్ట్ చేయలే, ఎందువల్ల దాన్ని ఏంటి అసలు మళ్ళీ కంటిన్యూ చేయాలంది ఎప్పటికైనా? ఎందుకంటే అంటే యాక్చువల్లీ మీరు అన్నట్టు నాకు మిస్ఫైర్, లాట్ ఆఫ్ పీపుల్ డింట్ థింక్ లైక్ దట్, బట్ నాకు అలా అనిపించింది. ఒక దెబ్బకి పారిపోయాను నిజం చెప్పాలంటే. అమ్మో ఇది అక్కడ వినేది ఒకలాగా ఉంటుంది, తర్వాత వేరేగా ఉంటుంది, అండ్ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అనే మైండ్ సెట్తో. ఎందుకంటే దాని ముందు దేవర్ అ కపుల్ ఆఫ్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్. అమ్మో వద్దు అని నేను ఆగిపోయా. కానీ వెళ్ళి ఇది అవుట్ ఆఫ్ ఒక రకంగా అంతా ఇట్ వాజ్ మల్టిపుల్ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ ద్వారానే, లేదు నువ్వు ఇచ్చేయి, నీకేమీ ఇబ్బంది పడేది ఏమీ ఉండదు కదా అన్నట్టు దే పుష్ మీ టు డూ ఇట్. అండ్ ఐ థింక్ ద పీపుల్ వర్ గ్రేట్. అంటే నేను వర్క్ చేసిన పీపుల్ అందరూ ఫ్యాంటాస్టిక్, కానీ నాకు ఐ డెంట్ కనెక్ట్ విత్ దట్. అండ్ దెన్ ఐ సెడ్ మేబీ దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ అంటిల్ ద టైమ్ దట్ సంథింగ్ ఫార్ మీ కమ్స్. ఇట్ కుడ్ బి ఎనీ టైమ్, ఇట్ కుడ్ బి నెవర్, బట్ అప్పుడు దాకా నేనైతే ఐ వోంట్ అని డిసైడ్ అయ్యా. సార్ లాస్ట్ అండి, ఇన్ని సంవత్సరాల జర్నీలో మీ ఫిట్నెస్ని, మీ గ్లామర్ని ఇంకా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు?
నేను ఇందాక అదే అన్నాను, నాగార్జున గారితో అన్నాను, వి టోటలీ యూ సెట్ ది ఎగ్జాంపుల్ అండ్ వీఆర్ ఆల్ ఏజింగ్ లైక్ ఫైన్ వైన్ అని చెప్పాను. బికాజ్ ఆయన ఆల్మోస్ట్ ఆయన ఏజ్కి ద వే హీఈస్ మెయింటైన్డ్ అండ్ హీఈస్ దేర్, ఆయన ఫిట్నెస్ కానీ. ఇన్ఫ్యాక్ట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ మీ ఇన్ దట్ మార్నింగ్ షూట్ వాజ్ స్టేజ్ మీద లాంచ్ అవ్వటము, ఆయన చెప్పటము, ఒక పక్క అది రన్ అవుతుంది, ఇది అయిపోయింది, ఇది చాలా పెద్ద హిట్ అన్నారు నా చెవులో అది చూస్తా. దట్ ఫెల్ట్ రియలీ స్పెషల్. అండ్ సెకండ్ థింగ్ వాజ్ ఆడియన్స్కి చెప్తా ఉన్నారు, స్మిత మీకు వేరే రకంగా పరిచయం చేయాలి, బబుల్స్ అని, ఓల్డ్ స్కూల్ అని, ఇవన్నీ చెప్పి ఓల్డ్ స్కూల్ ఇస్ అ బ్రాండ్ దట్ ఐ యూజ్ ఎవ్రీ డే అండ్ ఐ లవ్ ఇట్ అండ్ అని ఒక 3 minutes మాట్లాడారు. I hope they allow him to keep that, but I don't know. But yes, ఆయన ఎగ్జాంపుల్గా తీసుకొని all of us I think are aging well అని అనుకుంటున్నానండి. సో అంటే వెదర్ ఇట్ ఈస్ మిలీనియల్ ఆర్ జెన్జీ, మ్యూజిక్ ఈజ్ ఆల్వేస్ మ్యూజిక్, రైట్? యా. బట్ సమ్హౌ అంటే సునీతారావు టైము, పార్వతీ ఖాన్ టైం అప్పుడున్నంత ఇండీ పాప్ క్రేజ్ ఇప్పుడు లేదు. సో వై, ఎందుకు లేదు? మళ్ళీ